సత్యమూర్తి అలా ఇంట్లో ఉండగా ఇంతలో అక్కడికి మిథున వస్తుంది. మిథున రావడం చూసి సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు, అమ్మా నేను బయట ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని చూస్తుంటే నీ భవిష్యత్తుని బంగారు బాటలో మన ఇంటి ముందుకు వచ్చి నిలబడింది అని నాకు అనిపించింది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అతను నువ్వంటే ఇష్టమని, నీకోసమే జీవితాంతం ఉంటానని, తనైతే నీకోసమే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తు బంగారం లాంటి భవిష్యత్తు అమ్మ. ఆ బంగారం లాంటి భవిష్యత్తును వదిలి ఈ రౌడీ వెధవ కోసం నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక తండ్రి లాంటి వాడిని నీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక్కసారి ఈ ఇంటిని వదిలి నువ్వు వెళ్ళావంటే నీకు బంగారు భవిష్యత్తు ఉందమ్మా. నీ కన్నవాళ్ళు నిన్ను ఎంతలా ఆదరిస్తారో నాకు తెలుసు. అలాంటి నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు భరించడం అవసరం లేదు. ఆ భవిష్యత్తు బయటే నిలబడి ఉందమ్మా. అతనితో పాటు వెళ్ళావంటే నీ జీవితం ఎంత బాగుంటుందో నాకైతే కళ్ళారా అర్థమవుతుంది అని చెప్పి అంటాడు. అది విని మిథున అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా, ఎంత పోరాడినా సరే ఇదే నా ఇల్లు, ఇదే నా అత్తారిల్లు, ఇదే జీవితాంతం నేను ఇక్కడ ఉండవలసిందే అని నువ్వు అనుకుంటే మేమేం చేయలేమమ్మా. తర్వాత అంతా నీ ఇష్టం అని చెప్పి సత్యమూర్తి మిథునతో చెప్తూ ఉంటాడు. అది విని మిథున మౌనంగా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.